అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఉస్మానియా వేదికగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతికి మీరు అతి ముఖ్య అతిథిగా వచ్చారు. ఏంటి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం? ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. దాన్ని అమలు చేయాలని చెప్పి 18 నెలలుగా ఇలా మేమంతా బీసీ సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా పోరాటం చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి చేరింది. రాష్ట్రపతికి చేరి ఈ రోజుకు 2 నెలల 10 రోజులు అవుతుంది. ఈ 2 నెలల 10 రోజుల నుంచి ఆ బిల్లుకు ఉలుకు లేదు పలుకు లేదు. కాబట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వేసి తమిళనాడు రాష్ట్ర తరాలో 9th షెడ్యూల్లో చేర్చి ఇలా బీసీ రిజర్వేషన్లకు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఏఐబీసీ అఖిల భారత బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బీసీల సత్యాగ్రహ దీక్షను ఈరోజు విద్యార్థి సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మద్దతుగా మేము వారికి సాంఘీభావంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా బీసీలు అంటే అందరికీ చిన్న చూపు అయిపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను ఓట్లు వేయించుకోవడం, బీసీలను జెండాలు మోయించుకోవడం, బీసీలను రాజకీయంగా వాడుకోవడమే తప్ప బీసీల రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితోటి ఆలోచించడం లేదు. ఒకవేళ చిత్తశుద్ధితోటి కనుక బీసీల విషయంలో ఆలోచిస్తే ఇలా మేము 60% జనాభా ఉండి అయ్యా మాకు 42% రిజర్వేషన్లు అని అడుక్కోవాలన్నా, అడుక్కునే కర్మ మాకేం పట్టింది? మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. సోదర అగ్రవర్ణాలకు జనాభా కంటే అధికంగా 2% రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఇలా వాళ్ళకు ఉన్నాయని మేము అంటలేము. వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ప్రొపోర్షనటీ రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి బీసీలకు ఎందుకు ఉండకూడదు? స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇలా విద్యారంగంలో మా ప్రాతినిధ్యం ఏది? ఉద్యోగ రంగంలో మా ప్రాతినిధ్యం ఏది? రాజకీయ రంగంలో మా ప్రాతినిధ్యం ఏది? 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఉమ్మడి అవగత ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇలా కమ్మలు 6 ముఖ్యమంత్రులు అయ్యారు, రెడ్లు 13 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కోమటోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, బ్రాహ్మణులు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, ఎస్సీలు 1 ముఖ్యమంత్రి అయ్యారు. 60% 142 కులాలు ఉన్న బీసీలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రి కాలేకపోయారు. అంటే మాకు రావాల్సినటువంటి వాటా, మాకు న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి కోట ఇతర అగ్రవర్ణాలు తన్నుకపోతుంటే బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎన్ని రోజులు మేము అయ్యా బాంచన్ దొర కాలముక్త ఇలా దరఖాస్తులు పెట్టుకొని దండం పెట్టుకుంటా ఎన్ని రోజులు బతకాలి? బీసీల అభివృద్ధి కోణంలో చూడొద్దు, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కోణంలో చూడాలి.